అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. చాలా రోజులైంది ఇలా మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చి. ఫస్ట్ హ్యాపీ ట్యూస్డే అండి అందరికీ. యాజ్ యూజువల్ డైలీలానే మార్నింగ్ లేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే రైస్ పెట్టాను, అదిగోండి కుక్కర్ వచ్చేసింది. ప్రెషర్ కుక్కర్లో పెడతాను కదా, సో మనకి కుక్కర్ విజిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవాళ అయితే ఇలా దీపారాధన చేసుకున్నా ఇంట్లో. ఇప్పుడైతే మల్లెపూలు బాగా వస్తున్నాయి, సో దేవుడి పూజకని మల్లెపూలు తీసుకొచ్చా. అండ్ ఇదిగోండి మన చెట్టు పువ్వులు అయితే ఇవి కనకాంబరాలు పూసాయి. అండ్ కొద్దిగా అయితే వర్క్ ఉంది, ఇవాళ చిన్న క్లీనింగ్స్ అయితే చేసుకోవాలి. ఐ మీన్ డస్టింగ్ అంతా చేసేసాను, డైనింగ్ అంతా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది, అప్పటి నుంచి కూడా చేంజ్ చేయలేదు. సో ఇవాళ కొద్దిగా ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ బాబు ఎగ్జామ్ వల్ల నేనైతే వ్లాగ్స్ అనేవి డే బై డే పోస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ ఆల్రెడీ షేర్ చేస్తాను. సో ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారు? ఇప్పుడైతే బాబుకి క్యారియర్ పట్టుకెళ్ళాలన్నమాట చిన్నోడికి. సో వంట అయితే స్టార్ట్ చేశాను. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉప్మా చేశాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశా. అండ్ ఇదిగోండి కర్రీ, తోటకూర ఫ్రై అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా దీంతో కాంబినేషన్ కడీ అనమాట. ఇదిగోండి కడీ ప్రిపేర్ చేస్తున్నాను. కడీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేసి చెప్పండి. అండ్ చాలా సింపుల్ అనమాట. నార్త్లో మంచి ఫేమస్ డిష్ అది. అందరింట్లో నార్త్లో ఎవ్రీ ట్యూస్డే చేసుకునే డిష్ అనమాట ఈ కడీ అనేది. సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనం మజ్జిగ చారు అంటాం కదా, మజ్జిగ చారునే అక్కడ కడీ అంటారు. కాకపోతే మజ్జిగ చారు అనేది కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది, ఇది సాలిడ్గా వస్తుంది. అండ్ దీంట్లో మనం పుల్లటి పెరుగు అనేది యూజ్ చేసి బేసన్ కలిపి, అంటే శనగపిండి కలిపి దీంట్లో పకోడీ అనేది వేసుకొని దాని తర్వాత దాంట్లో మిక్స్ చేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఈరోజైతే అదే మా ఇంట్లో స్పెషల్. సో కటింగ్స్ అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. అండ్ నైట్ కొద్దిగా లెఫ్ట్ అయిన పప్పు కూడా ఉందన్నమాట. సో ఇదిగోండి పప్పు కూడా ఉంది. ఈ పప్పు, తోటకూర ఫ్రై అండ్ ఇవాళ కడీ అనమాట. అండ్ స్నాక్స్ కోసం ఇంటి ముందుకి ఇప్పుడే వచ్చాయి కార్న్. ఇది దేశీ కార్న్ అనమాట. 50 రూపీస్కి 6 ఇచ్చారు. సో మొత్తం ఇవన్నీ ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అవి సరిపోతాయి. అది వడ ఆర్ లేకపోతే అలా బాయిల్ చేసి కానీ ఇచ్చేస్తాను అనమాట. సో మీరందరూ ఏం చేస్తున్నారు? చాలా రోజులు అయిపోయింది మీతో ఇంటరాక్ట్ అయ్యి, ఇంకా అందుకే ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే వచ్చేసాను. సో వ్లాగ్స్ అందరూ చూస్తున్నారా? వ్లాగ్స్ అందరూ చూసి కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే చాలా మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్, పూజా వ్లాగ్స్, కిచెన్ డెకార్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ అండ్ హోమ్ డెకార్ వ్లాగ్స్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో చూసి సబ్స్క్రైబ్